హరి ఓం గురుగారు. చెప్పండి. త్వదన్యః పాణిభ్యాం త్వదన్యః పాణిభ్యాం త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః అభయవరదో దైవతగణః అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి త్వమేకా నైవాసి త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా ప్రకటిత వరాభీత్యభినయా ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం భయాత్రాతుం దాతుం భయాత్రాతుం దాతుం ఫలమపి చ ఫలమపి చ ఫలమపి చ వాంఛాసమధికం 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 శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ తవ హి చరణావేవ నిపుణౌ తవ హి చరణావేవ నిపుణౌ. ధన్యవాదः మహోదయ. శుభమస్తు మాన్య. ఉత్తమమస్తి. చూడండి, శంకరాచార్య స్వామి వారు అమ్మవారి పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నారు, ఆమె నా తల్లి అని ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని మనం ఎప్పుడు గమనించని విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు స్వామి మనకి. ఏమంటున్నాడంటే, శరణ్యే లోకానాం శరణ్యే, లోకములన్నిటికీ దిక్కైన దానా, లోకములన్నీ కూడా శరణు వేడుటకు యోగ్యురాలైన దానా, పాణిభ్యాం అభయ వరద, పాణిభ్యాం రెండు చేతులతో అభయము వరము ఇచ్చేటువంటి దైవత గణ, దేవతల సమూహం మనకు తెలుసు. దేవతలందరూ ఎలా ఉంటారండి? ఇలా ఒక చేత్తో అభయం ఇస్తూ ఉంటారు, ఒక చేత్తో వరం ఇస్తూ ఉంటారు. ఇది అభయముద్ర, ఇది వరం ఇచ్చేటువంటి ముద్ర. కాబట్టి ఒక చేతిని ఇలా పెట్టి ఉంటారు, ఒక చేతిని ఇలా కిందికి పెట్టి ఉంటారు. ఒక చేత్తో వరం ఇస్తారు, ఒక చేత్తో అభయం ఇస్తారు. అభయ వరదు, అభయం ఇచ్చే ముద్ర, వరం ఇచ్చేటువంటి ముద్రని దైవతగణ, దేవతలందరూ. మనం ఏ చిత్రం చూసినా కూడా ఎంత చిన్న దేవుడైనా ఎంత పెద్ద దేవుడైనా ఆయనకు 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో ఆయుధాలను ధరించారు. వెనక వైపు ముందున్నటువంటి చేతులతో అభయం ఇస్తూ ఉంటాడు. కనీసం ఒక్క చేయి అయినా ఇలా పెట్టి అభయం ఇస్తూ ఉంటాయి. అయితే త్వమేకా నైవాసి, నీ ఒక్కదానివేనమ్మా అలా చెయ్యని దానివి. నువ్వు అభయముద్ర లేదు, నీకు వరముద్ర లేదు. చూడండి అమ్మవారిని, ఎక్కడుంది? అభయం లేదు, వరము లేదు, 4 చేతుల్లో 4 ఉన్నాయి. త్వమేకా నైవాసి, నువ్వు ఒక్కదానివే. అలా కాదమ్మా. ఎలా కాదు? ప్రకటిత వరాభీత్యభినయ, మీకు నేను వరాలు ఇస్తున్నాను, మీకు నేను అభయం ఇస్తున్నాను అని అభినయం చేయకుండా ఉన్నదానివి, నటించకుండా ఉన్నదానివి. నువ్వు మాకు అలా ప్రకటించడం లేదు.
నీవు మాత్రం నీ చేతుల యందు అభయ వరద ముద్రలను ధరించలేదు. మరి ఎలాగమ్మా? మరి మాకు నీ భక్తులమైనటువంటి మాకు భయాలుంటాయి, బాధలుంటాయి. మాకు భయం ఉన్నప్పుడు అభయం కావాలి, బాధ ఉన్నప్పుడు వరం కావాలి. మరి ఎలా అనంటే భయాత్రాతుం, భయము నుండి రక్షించడానికి, దాతుం మాకు వరాలను ఇవ్వడానికి. ఇచ్చా కూడా వరాలు ఎట్లా ఇస్తుంది అమ్మవారు? వాంఛా సమధికం, వాంఛా సమం ఇవ్వదు, వాంఛా సమ అధికం. మీరు ఎంతైతే కోరారో అంతకంటే ఎక్కువే ఇస్తుంది, కానీ అమ్మవారు తక్కువ ఇవ్వదు. అమ్మ నేను పేదవాడిని, నాకు ఇంత ఇవ్వు తల్లి అంటే నీకు ఇంత ఇస్తుంది అమ్మవారు. అమ్మ నాకు విద్య కావాలి, అజ్ఞానంతో బాధపడుతున్నాను తల్లి, ఇంత చిన్న ఇంకొంచెం జ్ఞానం ఇవ్వు చాలమ్మా నాకు. అలా కుదరదు. అమ్మవారు ఎంత ఇవ్వాలనుకుందో అంత ఇస్తుంది నీకు. మనం ఇంతే కోరుకుంటాం, కానీ ఆవిడ ఎంత ఇస్తుంది. అది వాంఛా సమధికం, కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలమును దాతుం ఇవ్వడానికి. తవహి నీ యొక్క చరణావేవ నిపుణవు, చరణాలే నైపుణ్యము కలిగి ఉన్నవి. అందుకని చేతుల వరకు పని చెప్పాల్సిన అవసరం లేదు అమ్మవారికి. అమ్మవారి చరణాలే చాలు. ఒక చరణం మనకి అభయాన్ని ఇస్తుంది, ఒక చరణం మనకి వరాలను ఇస్తుంది. రెండు చరణాలు ఇలాంటి రెండు పనులు చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఎందుకు అమ్మవారు ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి ఇలా పెట్టి, అవసరం లేదుగా అనేటువంటి ఒక గొప్ప రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మన జగదాచార్యులు శంకరాచార్య స్వామి వారు. చూడండి, ఈ శ్లోకాన్ని మనం 1000 సార్లు చెప్పుకోవడం ద్వారా, అమ్మవారిని మనం పూజించడం ద్వారా, అమ్మవారికి పసుపు అన్నము నైవేద్యము అని అంటే ఈ తింత్రిణీ రసాన్నము, పులిహోర లాంటిది మనం పసుపు వేసి కలుపుతాం. అటువంటి అన్నమును నైవేద్యం చేస్తూ మనం ఈ శ్లోకాన్ని 1000 సార్లు మనం చెప్పుకోవడం ద్వారా, 16 రోజులు అమ్మవారిని పూజించడం ద్వారా సామ్రాజ్య సిద్ధి, పదవీ భాగ్యము కలుగుతాయి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది, సామ్రాజ్య సిద్ధి, ఒక రాజ్యానికి రాజు అయ్యేటువంటి అవకాశం నీకు కలుగుతుంది. రాజ్యానికే రాజులు కానక్కర్లేదు, మనం ఉన్న చోటనే గొప్పగా, అందరికంటే పెద్దగా, ఒక గురువుగా, ఒక బంధువుగా, ఒక అన్నయ్యగా, లేక ఒక స్థానంలో, మనం ఉన్న స్థానంలోనే గొప్పగా పూజించబడతాం అందరి చేత. అటువంటి ఒక మాన్యత, పూజ్యత అనేది ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడం ద్వారా కలుగుతుంది అని ఇక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారు. కేరళ దేశంలో ఈ యంత్రం బాగా ప్రసిద్ధిలో ఉంది అని అంటే దీనికి యంత్రం వేయడం అనేది కూడా ఉంది. ఆ విద్య గురించి నేను మీకు చెప్పడం లేదు. కారణం ఏంటంటే నాకు కూడా దానికి సంబంధించిన విశేషాంశాలు తక్కువగా తెలుసు. అయితే స్మరణ చేయడానికి, శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి, అర్థాన్ని మననం చేయడానికి ఎవరైనా యోగ్యులు, ఎప్పుడైనా యోగ్యులు. అంటే మనం సాధారణంగా స్నానం చేసి ఉన్నటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని మనం మననం చేసుకోవచ్చు, అమ్మవారిని స్మరించుకోవచ్చు. కాబట్టి
అలా చేసి అందరూ మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకాన్ని స్మరించుకొని చక్కగా నేర్చుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శాంతి మంత్రంతో ఈ పాఠాన్ని పూర్తి చేసుకుందామమ్మా. శాంతి మంత్రం చెప్పడానికి ఎవరైనా ఒకరు అన్మ్యూట్ అవ్వండి. నేను అవుతాను.